హలో అండి, వెల్కమ్ టు మామ్ చిగురు స్టోరీస్. ఈరోజు కథ వచ్చిందే పెళ్ళాం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అయ్యా, ఇప్పటికీ మీ అబ్బాయికి 100కు పైగా సంబంధాలు చూశాను. మా మ్యాట్రిమోనీలో ఇన్ని సంబంధాలు ఇన్ని సంవత్సరాలుగా చూసిన వారు లేరు. సంవత్సరానికి 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడానికి మీకు విసుగు లేకున్నా కట్టించుకోను నాకు సిగ్గుగా ఉంది. బిగ్ బాస్ అంత పాపులారిటీ వచ్చిందయ్యా మీ సంబంధానికి. ఇక నా వల్ల కాదు, ఇక మాకు ఫోన్ చేయకండి అని విసురుగా ఫోన్ పెట్టేశాడు ప్రముఖ మ్యాట్రిమోనీ నిర్వాహకుడు చంచల్రావు. ఊరి వీడి విసురు తగలయ్యా, భూవ అదిరింది. ఏమిటో వీడి జాతకం. మరీ 25 ఎవరు పెళ్లి చేసుకుంటున్నారని కొడుకు భీష్మించుకు కూర్చుంటే తీరిగ్గా 3 పదుల వయస్సులో మొదలుపెట్టాము సంబంధాలు చూడటం. 40లో పడ్డా పెళ్లి పీటలు ఎక్కే అదృష్టం పట్టలేదు వీడికి అని మనసులో మదన పడ్డాడు మన్మథరావు తండ్రి పరాంకుశం. ఇక అసలు కథలోకి వస్తే, పరాంకుశానికి అంకుశం లాంటి కొడుకు మన్మథరావు, తల్లి ఆండాళ్ళు. కనుసన్నల్లో పెరిగి ఆమె ప్రతిరోజు పొగిడే పొగడ్తలను నిజమనుకొని తనకు తానే సుప్రీం హీరోగా నవ మన్మధుడుగా ఫిక్స్ అయిపోయాడు పాపం. కాకి బిడ్డ కాకి ముద్దనే నానుడి వినక చేసేది బ్యాంకు ఉద్యోగం, అది గ్రామీణ బ్యాంకులో గుమాస్తాగిరి. ఈ మధ్య ఆడపిల్లల తల్లిదండ్రులు క్విక్ మనీ విత్ ఫారెన్ ట్రిప్ అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విషయం అలా పెక్కన పెడితే మన మన్మథరావుకు 3 పదుల వయసు రావటంతోనే సంబంధాలు చూడటం మొదలెట్టింది ఆండాళ్ళు. కానీ ఎక్కడా ఎవ్వరూ మొగ్గలేదు. వా బ్యాంకు వాడికి ఏమిస్తాములే అని తప్పుకున్నారు. అలా మొదటి 5 సంవత్సరాల్లో ఓ 25 సంబంధాలు చూసినా తెగలేదు, తెల్లవారను లేదు. నాకు నచ్చిందే నా పెళ్ళాం అనే పక్కీలో సాగింది మన్మథరావు పెళ్లి చూపుల తతంగం. కొడుకు చర్యలకు విసిగిపోయాడు పరాంకుశం. సరిగ్గా సంవత్సరం క్రితం జరిగిన సంఘటన మనస్సులో మెదిలింది పరాంకుశానికి. ఎన్నాళ్ళు ఇలా ఊడగొట్టిన నాగిల్లా ఉంటావురా, గంతకు తగ్గ బొంత అని నీకు తగిన అమ్మాయితో సర్దుకుని పెళ్లి చేసుకోరా బ్రతిమలాడాడు కొడుకును పరాంకుశం. నేను అదే కదా చేస్తున్నాను నాన్న. ఏది నా అందానికి తగ్గ అమ్మాయి దొరికితే కదా. ముందు వైపు రెపరెపాలాడుతున్న జుట్టును సర్దుకుంటూ, అవును నిజమే కదండి, నా కొడుకు పక్కన నిలబెడితే చిలకలాగా ఉండాలి, కాకిలా కాదు. నా కొడుకు రాజకుమారుడండి, వాడికి యువరాణి లాంటి పిల్ల కావాలి, నా చేతిలో 4 రాళ్లు పడాలి కొడుకును సమర్థించింది ఆండాళ్ళు. మీరు మారరే, వీడు పెళ్లి చూడాలని ఎదురు చూసి చూసి మా అమ్మ పోయింది. కాస్త రంగు తక్కువైనా నా మనవడు హర్నాథంతా అందగాడని మురిసిపోయిన మీ అమ్మ వీడికి పెళ్లి యోగం లేదని దిగులుపడి రేపో మాపో రాలిపోయేటట్టుంది. మొన్నటికి మొన్న బస్టాండ్లో నించొనుంటే 8 ఏళ్ల కుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి. అంకుల్ బాగున్నారా అంటే ఎవరా అని వెర్రిముఖం వేసుకుని చూస్తుంటే తనే చెప్పింది, నేనంకుల్, మీరు 9 ఏళ్ల కిందట మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి నన్ను చూడటానికి వచ్చారు కదా, నేను నచ్చలేదని వెళ్ళారు. అలా మరుసటి వారమే మరో పెళ్లి చూపులు జరగటం, నేను నచ్చటం, నా పెళ్లి వెంటనే జరిగిపోవటం జరిగింది. అప్పటిదాకా ముడిపడని నా పెళ్ళి మీరు చూసిపోగానే జరిగింది. ఏమైనా మీ పాదం మంచిది అంకుల్, మాకు శుభం జరిగింది. ఇంతకు మీకు కోడలొచ్చిందా? చకచకా చెప్పి నా వైపు చూసింది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వెర్రి నవ్వు నవ్వాను. ఆ అమ్మాయికి అర్థమైందేమో మరి. ఏముందిలేండి, చిన్నగా కుదురుతుంది. ఈ లోపల మీ పాదం ఇంకెంతమందిని పెళ్లి కూతురును చేసి ఉంటుందో. ఉంటానంకుల్ అని వెటకారం చేసి మరీ వెళ్ళింది. తల కొట్టేసినట్టు అనిపించింది. మనసులో ఎంతో బాధను దాచుకొని మాట్లాడాడు పరాంకుశం. తండ్రి మాటలతో కొంచెం చలనం కలిగింది మన్మథరావులో. ఒక 4-5 సంబంధాల్లో ఎదురైన చేదు అనుభవం అతడిని బాధ పెట్టాయి. ఒక అమ్మాయి అయితే ముఖాన్ని అడిగేసింది, ఏం చూసి చేసుకోమంటావు? 6 అడుగులున్నావు కానీ అత్తెసరు ఉద్యోగం, గట్టిగా 30,000 రావు.
అవి నాపై ఖర్చులకే చాలవు. నీ జన్మలో ఫారిన్ చూడలేవు, అప్పు చేసి తప్ప సొంత డబ్బుతో కారు కొనలేవు. ఇంతోటి వాడివి ఇన్నాళ్ళు ఇన్ని సంబంధాలు చూడాలా? ఏదో పల్లెటూరి పిల్లని చూసి ముడిపెట్టుకో. 40లో పడిపోతున్నావు, నాకింకా 32. మన మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. ఏదో 25 లక్షల ప్యాకేజీ అయితే ఒప్పుకునేదాన్నేమో. ఇప్పుడు సారీ అంటూ మెత్తగా చెప్పుతో కొట్టినట్టు చెప్పి వెళ్ళింది. అది మొదలు మన్మధరావు ఆలోచనలో మార్పు వచ్చింది. కానీ తల్లిని కాదనలేకపోతున్నాడు. మ్యాట్రిమోనీ వాడు ఫోన్ చేసినప్పటి నుంచి ఆలోచనలో పడ్డాడు పరాంకుశం. వెతకగా బాగా సీనియర్ అయిన పెళ్లిళ్ళ బ్రోకర్ నెంబరు దొరికింది. ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి కావలసిన వివరాలు మొత్తం తీసుకుని కొడుకుతో పాటు బయలుదేరాడు పరాంకుశం. రండి రండి కూర్చోండి అని ఆహ్వానించాడు పెళ్లిళ్ళ బ్రోకరు వరదయ్య. వచ్చి కూర్చున్నారు తండ్రి కొడుకులు. ఇంతకు పెళ్ళి ఎవరికి? పెళ్ళి వీడికేనండి. ఇదిగోనండి మీరు కోరినవన్నీ. తను తెచ్చిన కవరు అతని చేతికిచ్చాడు పరాంకుశం. ఇతనికా? ఆశ్చర్యంగా చూసి బయోడేటా చూస్తూనే ఉలిక్కి పడ్డాడు వరదయ్య. ఏమిటి, మీకు 40 సంవత్సరాలు దాటాయా? ఇన్నాళ్ళేం చేశారండి? వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎవరూ నచ్చలేదు. ఏమండి, 30 సంవత్సరాల లోపేనండి, నచ్చిందే పెళ్ళాం అని భీష్మించుకోవటం. ఆ వయస్సు దాటితే ఇక వచ్చిందే పెళ్ళాం అని సర్దుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. అసలే ఆడపిల్లలు తక్కువగా ఉన్న రోజులివి. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తరువాత ప్రేమ వివాహాలు ఎక్కువైపోయి మాకు కూడా గిరాకీలు తగ్గిపోయాయి. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా విడాకుల కేసులు కూడా పెరిగిపోవటం వలన మేం కూడా కాస్త అటు దారి మళ్లించుకుంటున్నాం. ఇప్పుడు నా దగ్గర ఓ 25 విడాకు సంబంధాలు ఉన్నాయి. అవి కూడా మంచి సంబంధాలే. అమ్మాయిలు కూడా అటు ఇటుగా మీ అబ్బాయికి సరిపోయే వయసు వారే. ఏమంటారు? చెప్పి విచిత్రంగా నవ్వాడు వరదయ్య. అదేమిటి, మీరేదో పేరున్న వారనొస్తే ఇలా రెండో పెళ్లి సంబంధాలు చెప్తారేమిటి? ఇదేనా మీ మ్యాట్రిమోనీ గొప్పతనం? కోపగించుకున్నాడు మన్మథరావు. కోప్పడకండి సార్. మా మ్యాట్రిమోనీని అందరూ వెంటిలేటర్ మ్యారేజ్ బ్యూరో అని అంటారు. ఎలాగైతే మనిషి రోగం చివరి దశకు వచ్చాక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చి వెంటిలేటర్ మీద చేరి ఎలాగో అలా బ్రతికి బట్ట కడతాడో, అలాగే మీలా 10 ఏళ్ళైనా సంబంధం కుదరక నా దగ్గరకు వచ్చి 10 రోజుల్లో ఒక ఇంటివారైన వారే అందరూ. అదే నా ప్రత్యేకత. ఏతా వాత నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీకు పెళ్లి వయసు దాదాపు ముగిసినట్టే. లేటు వయసులో లేత పిల్ల దొరకటం దుర్లభం. నేనింతకు మునిపే చెప్పాను కదండి, వచ్చిందే పెళ్ళామనుకోవాలని. తన చాకచక్యమంతా ఉపయోగించి మాట్లాడాడు వరదరాజు. నోట మాట రాలేదు తండ్రి కొడుకులకు. ఇంకా ఏదైనా మాట్లాడితే విధవలను పిల్లతల్లులను చూపేలాగున్నాడని భయపడిపోయారు. మరలా ఫోన్ చేస్తామని లేచారు. ఇప్పటిదాకా నా సమయాన్ని తిన్నదానికి గాను 1000 రూపాయలు ఇచ్చి బయలుదేరండి అని హుకుం జారీ చేశాడు వరదయ్య. చేసిన తప్పుకు లెంపలేసుకుని డబ్బు కట్టి బయటపడ్డారిద్దరు. ఒరేయ్, నీకో శుభవార్త. బేతంశెట్టి సుబ్బారావు మావయ్య ఇప్పుడే వచ్చిపోయాడ్రా. వాళ్ళమ్మాయి సువర్చలను నీకు అడగటానికి వచ్చాడు. ఇన్నాళ్ళు మన తాహతకు తగనని ఊరుకున్నాడట. నీకింకా పెళ్లి కాలేదని ఆ నోట ఈ నోట విని వచ్చాడ్రా. ఏమంటావునని భయపడుతూనే అడిగాడు. దానికి వయసు 30 దాటిందంట. కట్నం ఇచ్చుకోలేక కొంత, అమ్మాయి నచ్చక మరికొంతమంది చూసి వెళ్ళిపోయారట. మనం ఊరు దాటిన తర్వాత ఎవరినీ పట్టించుకోలేదు కదా, ఏదో దూరపు చుట్టమని వదిలేశాం. పాపం అతనే వెతుక్కుంటూ వచ్చాడు. ఆలస్యం అమృతం విషం. అన్నీ మిమ్మల్ని అడగకుండానే మాట ఇచ్చేశాను చెప్పాడు పరాంకుశం. అప్పుడే గుడి నుంచి వచ్చిన తల్లి కొడుకులతో, అబ్బా, ఆ పిల్ల అమ్మోర్లా ఉంటుంది కదండి, ఎలా ఒప్పుకున్నారు? మేము వచ్చేదాకా ఆగలేకపోయారా? అడ్డుపిల్ల వేసింది ఆండాళ్ళు. అమ్మా, పిడుగులా కేక పెట్టాడు మన్మథరావు. ఆండాళ్ళ చేతిలో కవరు సోఫాలో పడేసి చెవులు మూసుకుంది. ఆ అరుపుకు, అమ్మా ఇక నువ్వు మాట్లాడకు నాన్న, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. వెంటనే ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టమని చెప్పండి అని తల్లి వైపు తిరిగి, ఇప్పుడు నాకు నచ్చిందే పెళ్ళాం కాదే,
అసలు నన్ను చేసుకోవాలని ముందుకొచ్చిందే పెళ్ళాం, అర్థమైందా అంటూ విసవిసా వెళ్ళిపోయాడు మన్మథరావు. ఈ ఏడుపేదో ముందే ఏడిస్తే 10 ఏళ్ల మనవడు ఉండేవాడు కదా అనుకున్నాడు మన్మథరావు. అందమైన కోడలు వస్తుందనుకుంటే నీకు మీ నాన్న లాంటి అదృష్టమే పట్టింది కదరా అనుకుంది తారు రంగుకు తీసుకుని అండాళ్ళమ్మ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.